ఒక గొప్ప భక్తుడు పాట రాశాడు. నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా సర్వం నా ప్రాణం నీవేనయ్యా. ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ గొప్ప దైవజనులు ఒకసారి ఇక్కడికి వచ్చారు. ఆ అన్నతో మాట్లాడుతా, అన్న మీరు రాసిన పాట ప్రతిదీ చాలా బాగుంటాయి, కానీ ఆ పాటలో ఈ పదం అంటే నాకు భలే ఇష్టం అన్నా. నీవు లేని ప్రపంచంలో నేను ఉండలేనయ్యా, నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా. ఆ పదం హృదయాన్ని కదిలించిందన్నా అని చెప్తే ఆ అన్న నవ్వుతో నాతో ఏమన్నాడు తెలుసా? అన్న, అసలు ఆ పాట రాసేటప్పుడు నా మనసులో ఉన్న భావన ఏంటో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో యేసు ప్రభు నాకు పరలోకంలో కనపడకపోతే యేసు ప్రభు లేని పరలోకం నాకు వద్దన్నా అన్నాడు. ఒక మాట, ఆయన తీవ్రత చూడండి. నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా, నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా అనే మాట రాశారే. ఆ మాట భలే ఉందన్న. అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆయన ఎక్కడుంటాడో నేను అక్కడుంటానన్నా. అదే నా ప్రపంచం, యేసయ్యే నా ప్రపంచం. నా ఊహ ఎలాంటిదంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యే పరలోకంలో సింహాసనాసీనుడు అయి ఉంటాడు. నా ఆలోచన ఎలా అంటే, ఒకవేళ పరలోకంలో యేసు ప్రభు కనపడకపోతే యేసు ప్రభు లేని పరలోకం నాకు వద్దన్నా. నా ప్రపంచం ఆయనే అయ్యుండు. దేవుని మందిరాన్ని ప్రపంచంగా చేసుకో. దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉండు. దైవ సేవకులను నీ ప్రపంచంగా చేసుకో. ఒక నిప్పు కణంలాగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.